మా వాళ్ళు మంచిగా డెకరేషన్ చేస్తున్నారు. పోయి వంట చేద్దాం. అక్క మనకి ఇది లేదా అక్క, జల్లెల్లాగా అంటే పల్లీలు తీసుకురా. పల్లీలు వేగాయి. ఇలా తీయాలి. సర్లే, థ్యాంక్స్ అక్క. మీ అమ్మాయిని తెచ్చినాక రాదనుకున్నా నేను మనమైతే ఓకే. సో ఫైనలీ చింతపండు రెసిపీ రెడీ. నువ్వు రాక మధ్యలో. అంటే ఏనుగు ముఖములైనటువంటి వాడు గజాసురుడైనటువంటి రాక్షసుడు ఒక పట్టణాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. తన దేవతల మీద ఆధిపత్యాన్ని పొంది రాక్షసులైనటువంటి రోజుల్లో దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి అనేక రకాల యజ్ఞాలు యాగాలు వాళ్ళే చేసేవారు. చేసి దేవతలు పూజిస్తే వాళ్ళు వరాలు పొంది శివుడు అంటే అమితమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు వ్యాసుడు. శివుని ప్రార్థిస్తే ప్రత్యక్షమై నీకు ఏం వరంగా కోరుకోబట్టి నువ్వు ఎక్కడ ఉండడానికి లేదు, దేనికి అత్యంత భక్తులు, నువ్వు నా దగ్గరే ఉండాలి, నా పొట్టలోనే నువ్వు ఉండాలి, నేను ఆవాహన చేసుకుంటాను చెప్తాను. సరే, శివుడు పరమేశ్వరుడైనటువంటి వాడు బోలాశంకరుడు కాబట్టి సరైన ఉద్దేశంతో అతను గర్భంలో నివాసం ఏర్పాటు చేసుకుంటాడు. కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త వచ్చిన సాయంత్రానికి రాలేదని చెప్పి ఆ మట్టి కాస్త కంగారు పడుతూ విష్ణుమూర్తి బ్రహ్మ దగ్గరికి త్రిమూర్తులు లేనటువంటి వాళ్ళు ఒకరి లేని లోకాలు ఏమైపోతుందో తెలియదు అని విష్ణుమూర్తి దగ్గర ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి బ్రహ్మ దివ్య దృష్టితో చూసి నారదుని పంపిస్తారు. అసలు ఏమిటో మీరు వెళ్ళి కనుక్కుంటారంటే నారదుడు భూలోక సంచారాన్ని వెళ్ళి అయ్యా పరమేశ్వరుడు పలానా చోట ఇట్లా బందీగా ఉండిపోయాడు చెప్తారు. అప్పుడు పార్వతీదేవి విష్ణుమూర్తిని ప్రార్థించి ఎలాగైనా నా భర్తను విడిపించండి, పరమేశ్వరుడు లేకపోతే లోకమే లేదు కదా, తెలియని ఉంది మీకు అని చెప్తాను. సరే, నేను తొందరగా వెళ్ళి నేను కావాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను చూసి వస్తానని చెప్పి బ్రహ్మ ఈయన ఇద్దరు కలిసి మారువేషంలో నందిని తీసుకొని, అంటే శివుడు వాహనం నందిని గంగిరెద్దుగా అలంకరించుకొని ఇద్దరు సన్నాయి డోరు చేత పట్టుకొని తిరిగి భూలోకానికి వస్తారు. అన్ని గ్రామాల్లో తిరుగుతూ గజాసురుల పట్టణానికి వస్తారు. గజాసురుడు కూడా వచ్చి ఆ వాయిస్తున్నటువంటి యొక్క వాయిద్యాలకి వాటికి సంతోషపడి నువ్వు వచ్చి మా ఇంటి ముందు వాయించమని చెప్తారు. వీరిద్దరూ కూడా వచ్చి అక్కడ వారి ఇంటి ముందు ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి సన్నాయి వాయిస్తూ ఉంటారు. లోపల ఉన్నటువంటి గిరిజాసుడు కూడా వచ్చి బయటకు వచ్చి నువ్వు చాలా సంతోషం, బాగా మీరు ఇక్కడ సన్నాయి మేళ వాయించారు, ఏ వరంగాలు కోరుకుంటే ఇది శివుడు వాహనం నంది, పరమేశ్వరుడు ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి పరమేశ్వరుని వెతుకుతూ వచ్చినటువంటి నంది కాబట్టి ఆయన వాహనం ఇది కాబట్టి ఆయన కోసం వచ్చింది ఆ శివుడు పంపించుకుంటాడు. అర్థమైపోయింది, నువ్వు వచ్చినటువంటి వాడు విష్ణుమూర్తి
నువ్వు ఖచ్చితంగా నాకు మరణం తప్పదు, ఇక నీకు నేను మరణం సత్యమే కాబట్టి నాకు చిన్న కోరిక ఒకటి ఇస్తే మీరు తీర్చగలిగితే పరమేశ్వరుడు బయటికి వెళ్ళాలని నా చేత చెప్పించాడు. నేను మరణం నాకు తప్పదు, నాకు విముక్తి లభించింది. నేను మరణించిన తర్వాత నా చర్మాన్ని లోకం కొరకు ఉపయోగించాలి, ఆయన ధరించాలి. నా సరస్సు లోకం నాకున్నటువంటి యొక్క శిరస్సు మరి అన్ని లోకాలు మెచ్చుకునే విధంగా చూసే విధంగా ధరించమని చెప్తాడు. సరే కాలానుకూలంగా జరుగుతుందని చెప్తాడు. చెప్పగానే విష్ణుమూర్తి ఎప్పుడైతే చెప్పాడో అక్కడే ఉన్నటువంటి నంది తన 2 కొమ్ములతోటి ఆ గజాసుని యొక్క గర్భాన్ని చీల్చేస్తుంది. లోపల ఉన్న పరమేశ్వరుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత అడుగుతాడు, ఇటువంటి దుర్మార్గులకు ఇటువంటి వరాలు ఇవ్వ మాకు, నువ్వు వీటి వల్ల ఇటువంటి కార్యక్రమాలు మనకు వచ్చి పడ్డాయి అని చెప్తాడు. సరే అలా గడిచిపోయిన తర్వాత గజాసుడు మరణిస్తాడు. మరణించిన తర్వాత కైలాసానికి బయలుదేరి వెళ్ళిపోతారు. విష్ణుమూర్తి బ్రహ్మ లోకానికి వెళ్ళిపోతారు. ఇంద్రుడి దగ్గరికి కలిసి వెళ్ళిపోతారు. వెంటనే పరమేశ్వరుడు వస్తున్న విషయం పార్వదేవి ఆనందంతో ఎదురు స్వాగతం పలకడానికి అన్ని రకాలైన పుష్పాలతో అలంకరించి ఒక కాపలా బొమ్మను కాపలా తన స్థానానికి వెళుతున్న నలుగు బిల్లుతో చేసిన ఒక బొమ్మను ప్రాణప్రతిష్ఠ చేసి, నాయన నేను లోపల వెళుతున్నాను, ఎవరు రాకుండా చూడు నాయనని ఒక బొమ్మని విగ్రహం చేసి ఒక ఆకారంగా తయారు చేసి అక్కడ బొమ్మ దగ్గర కాపలా వచ్చిన లోపలికి వెళ్ళి స్నానానికి వెళ్తుంది. పరమేశ్వరుడు లోపలికి వచ్చేసి లోపలికి వెళ్ళడానికి ప్రారంభిస్తే వెళుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ద్వారం వద్ద ఉన్నటువంటి బాలుని అడ్డగిస్తాడు. మహానుభావాన్ని ఎవరో నాకు తెలియదు, చుట్టానికి భిక్షగాడు లాగా చేతిలో త్రిశూలము, చేతిలో అక్షయ పాత్ర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మా అమ్మగారు లోపల స్నానం చేస్తున్నారు, నువ్వు లోపల వెళ్ళడానికి అనుమతి లేదంటాడు. కాదు నాయన, నేను లోపలికి వెళ్ళాలి, మీ అమ్మగారి యొక్క భర్తను నేను, నాకు కైలాసమే నాకు లేదు, మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నేను, కాబట్టి లోపలికి అనుమతి లేదు. వెంటనే ఆఖరి హత్తులు చేతిలో ఉన్నటువంటి యొక్క త్రిశూలంతో ఆఖరి సరస్సును ఖండిస్తాను. వాస్తవం ఏంటంటే దీని కథ వేరే కూడా ఉంటుంది. శిరస్సు ఖండించినట్టు పరమేశ్వరుడు అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ తల తీసేయడం. కానీ అంతకుముందు పార్వతీదేవి ఒక కోరిక కోరుతుంది. దానికి కలిసి కావాలని నా ముందే గ్రహించి పరమేశ్వరుడు లోకైక నాయకుడైనటువంటి వాడు కదా, అమ్మో పార్వతీదేవి కోరిక కోరుతుంది. ఏమో పర్వతరాజపుత్రిక భూదేవి, భూమి మీద పుట్టిన నరులే కదా, ఆమె పార్వతీదేవి కూడా మానవమాత్రుడే కదా, మానవమాత్రురాడు. తర్వాత శివుడిని మెప్పించి పెళ్లి చేసింది. సంతానం కలగాలని శివుడు అడుగుతుంది. అడిగితే అమ్మో నువ్వు ఆదిపరాశక్తి, నువ్వు నీకు సంతానం కలిగితే లోకం మొత్తం ఏమైపోతుంది, మన మమకారం పెరుగుతుంది కదా. 10 మంది బిడ్డలు ఉన్నారంటే తల్లికి ముఖ్యమైనటువంటి తన కొడుకు, నీవే మమకారంగా ఉన్నావు, నీ కొడుకుని పెంచుకుంటే ఇంకా లోకం మొత్తం ఏమైపోయి అందరూ నీ బిడ్డలే కదా అంటే, లేదంటే నేను మొత్తం లోకాన్ని భస్మీపటం చేసేస్తాను. అందుకని ఆ మమకారం పోగొట్టడం కోసం అని చెప్పి ఆ తలకాయని తీసి పక్కన పెట్టారు. ఎందుకంటే వీడి మమకారం చూపిస్తే లోకంలో అల్లకల్లం అయిపోతుంది, అందరు దేవతలు సంతానం కావాలంటారు, లోకం మొత్తం చిన్నాభిన్నం అయిపోతుందని తన చేతిలో త్రిశూలతో తలకాయ తీసి పక్కన పెట్టేస్తారు. కూడా మరణిస్తారు. లోపలికి వెళ్ళి పార్వతీదేవితో మాట్లాడుతుండగా వెంటనే పార్వతీదేవి గుమ్మం దగ్గర ఉన్న బాలుడి యొక్క ప్రసంగం వచ్చేస్తుంది. ఎంత పని చేసేది స్వామి, నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నానే, చక్కగా చాలా ముద్దుగా ఉన్నాడంటే, అయ్యో అలా జరిగిందా, నాకు మీ కుమారుడు అని చెప్పి నాకు తెలియలేదు. సరే ఇప్పటికైనా నుంచి యథాతథంగా నేను తనని అతికించలేను, కానీ దాన్ని ప్రత్యామ్నాయ మార్గంగా చూస్తానని అక్కడ ఉన్నటువంటి యొక్క సైనికులు వేగుల ద్వారా పంపించేస్తాడు. ఎక్కడైతే ఉత్తర దిశగా ఏ జీవి అయితే తల పెట్టుకుని ఉంటుందో, చనిపోయి ఉంటుందో లేదా బతికి ఉంటుందో, ఆ శవం ఆ ఉన్నటువంటి ఆ జీవి ఏ ఉందో దాన్ని తీసుకుని ఉంటాడు. సరే వెళ్ళగానే అక్కడ ఉత్తరం వైపు ఈ గజాసుడు కూరుకున్నాడుగా నా యొక్క తలని అందరికీ లోకానికి చూపించమని. సరే పెట్టగా ఉత్తర దిశగా ఉన్నటువంటి, అందుకని ఏనుగు ఎప్పుడైనా కూడా ఉత్తర దిశగా తల పెట్టుకుంటుంది. అది కూడా ఆ ఏనుగు యొక్క తలని తీసుకొచ్చి గణేశుడికి ఇక్కడ ఈ బాబుకి అతికిస్తారు. అతికిచ్చేస్తే ప్రాణప్రతిష్ఠించి ప్రాణం పోషిస్తారు. చాలా చూడటానికి చక్కగా ముద్దుగా ఉన్నటువంటి వాడు తల తీసుకొచ్చి దాని మీద ఏనుగు తలని దానికి అతికిచ్చేస్తారు. ఇది ప్రాణం పోసుకోవాల్సింది. ప్రాణం పోసిన తర్వాత కొన్ని రోజులు అట్లా గడిచిపోయి ఇక అల్లారు ముద్దుగా తల్లిదండ్రుల సేవలు విగ్రహాలు సార్